అని జై జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. దేకమే దేకి దేకము తెలియరా, దేకి దేకము లేదురా, దేకి దేకము పోతే దేవుని దేరి చూచేదెవరురా. ఊకవేదము గానరాని ఊకనాదము తెలియరా, ఊకవేదము గానరాని ఊకనాదము తెలియరా. ఊకవేదముల కాదే మూకమెవరికి తెల్పరా, దేకి దేకము తెలియరా, దేకి దేకము లేదురా, దేకి దేకము పోతే దేవుని దేరి చూసేదెవరురా. కర్మమూలము నెవరు రాయి జ్ఞానమెచ్చట కల్గెరా, కర్మమూలము నెవరు రాయి జ్ఞానమెచ్చట కల్గెరా. కర్మ జ్ఞానమూల కాదే కర్త ఎవరో తెల్పరా, దేకి దేకము తెలియరా, దేకి దేకము లేదురా, దేకి దేకము పోతే దేవుని దేరి చూసేదెవరురా. జనన మూలము గానరా పునర్జన్మ రహితం వేదిరా, జనన మూలము గానరా పునర్జన్మ రహితం వేదిరా. జనన మరణమూల కాది జననమెందుకు నాయరా, దేకి దేకము తెలియరా, దేకి దేకము లేదురా, దేకి దేకము పోతే దేవుని దేరి చూసేదెవరురా. పాప పుణ్యము తెలియరాయి పాపమెచ్చట కల్గెరా, పాప పుణ్యము తెలియరాయి పాపమెచ్చట కల్గెరా. పాప పుణ్యముల కాదే పాపమెవ్వరు చేసిరే, దేకి దేకము తెలియరా, దేకి దేకము లేదురా, దేకి దేకము పోతే దేవుని దేరి చూసేదెవరురా. ఇట్టి గుట్టును తెల్పెరా గుట్టు దేశి కుక్కరునరా, ఇట్టి గుట్టును తెల్పెరా గుట్టు దేశి కుక్కరునరా. బట్ట బయలను పరమ పదమును రట్టు నెరుకయులేదురా, దేకి దేకము తెలియరా, దేకి దేకము లేదురా,
దేకము పోతే దేవుని దేరి చూసేదెవరురా. దిట్టముగా నారాయణాఖ్యుని దివ్య భావముగానరా. దిట్టముగా నారాయణాఖ్యుని దివ్య భావముగానరా. పట్టు విడుపులు లేని పూర్ణము భావ నిర్భావంబురా. దేకము తెలియరా, దేకము లేదురా. దేకము పోతే దేవుని దేరి చూసేదెవరురా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. నా మీట్ తీసుకోవాలా? మీట్ అదే మీట్లో ఉంది. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. ఈ తత్వం సరిపోతుంది దీనికి. కానీ ఆ తత్వం ఏమంటే ఈ ఈ సాధకుడు స్థాయిలో నుంచి అన్ని స్థితులు దాటిపోయి ఆఖరిలో వేదాంతము జరిగినప్పుడు, అంటే ఇంక తెలుసుకునేది లేకుండా జరిగిపోయే స్థితి లేకపోయినప్పుడు దేహం ఒకటిగానే ఉంది, అది లేనే లేవు, అసలు లేనే లేవు అనే స్థితి లేకపోతుంది. అప్పుడు దేహం లేదు, దేహము లేదు అనేది. కాబట్టి ఇప్పుడేమో మనకు ప్రారంభంలో ఇప్పుడు జరుగుతుండే విచారణలో పాఠము ఆత్మస్థితిలో నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడిని, దేహము నామరూపాత్మకమైనటువంటి దానితో తాయాత్మ్యం చెంది వేరు వేరు విధులుగా ప్రవర్తిస్తున్నాను అనేది గుర్తెరిగి అది స్థిరపడిపోవాలి. దాని దేహభావం అనేది లేకుండా పోయి ఆత్మస్వరూపంగా ఉండే భావంతో అనేకత్వము అనేది లేకుండా పోయి ఏకత్వం అనే భావనతో స్థిరపడితే ఆ ఏకత్వ భావన కూడా లేనటువంటి స్థితిలోకి తర్వాత పోతాడు. కాబట్టి ఆ విచారణలో మనం మొన్నటి నుంచి అది చదువుకుంటున్నాం. కాబట్టి ఈ శరీరంతో స్పందించడము అనే దాంతో పెట్టుకుంటే శరీర ధర్మంగా కొన్ని ప్రవర్తన చేస్తున్నాను, కానీ నేను ఆత్మస్వరూపంగా సాక్షిత్వ స్థితిలో ఉన్న నాకంటట్లేదు, నేను దానితో సంగమించట్లేదు. దానితో సంగమించి సుఖ దుఃఖాలకు లోను కాకుండా నేను సాక్షిత్వ స్థితిలో ఉన్నాననుకుంటే ఏమవుతుందంటే గుణాలతో తాయాత్మ్యం చెందకుండా ఉంటే సరిపోతుంది. ఆయా గుణాలతో తాయాత్మ్యం చెంది ఆ సాత్విక స్థితిలో నుంచి ఆలోచించే స్థితిలో నుంచి మళ్ళీ అరిషడ్ వర్గాలకు సంబంధించిన కోపం రావడం, తాపం పెరగడం, ఇంకా ఇతరత్ర రకరకాలుగా ప్రవర్తించడం. వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి నా ఎదుటి వాళ్ళు నేను వాళ్ళకి జవాబు చెప్పే క్రమంలో వేరువేరుగా చెందడం అనే దానివల్ల కర్మలు తెచ్చిపెట్టుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి గుణాలతో తాయాత్వం చెందకుండా ఉంటే చెందినప్పుడేమో ఆ భావన వస్తుంది. తాయాత్వం చెందితే శరీర భావన అవుతుంది. కాబట్టి తాయాత్వం చెందకుండా ఉంటే అప్పుడు ఏమైంది, అది కొత్త సంస్కారం ఏర్పడకుండా పాత సంస్కారం రద్దవుతుంది. నువ్వు ఆత్మభావనతో ఉంటే ఏమవుతుందంటే కొత్త సంస్కారం ఏది ఏర్పడకుండా పాత సంస్కారం వల్ల ఏర్పడినటువంటివి రద్దయితే పోతాయి. ఇట్లా ఆత్మగా అనుభవం పెరుగుతూ ఉంటుంది. ఆత్మగా అనుభవం పెరగడం, నేను ఏకత్వ భావనతో ఏకత్వంగా ఉన్నటువంటి సమస్తము చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మాండకర్తగా రూపుదిద్దుకోవాలి. నువ్వు ఈశ్వరుడు అనే భావన రావాలి అంటే, దాంట్లో ఐక్యం చెందాలి అంటే నేను ఆత్మభావనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి అని నామరూపాత్మక ఉన్న దాంతో కేవల బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి వ్యవహరిస్తూ రావాలి, దాంతో తాయాత్మ్యం చెందకుండా. అట్ల వల్ల ఏమవుతుందంటే ఆత్మగా అనుభవం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సాధనలో ఏం చేస్తుందంటే ఒక్కోసారి నీ స్వభావము శరీర భావన ఉంటుంది కదా, నీ స్వభావం ఏమైపోతుందంటే శరీరం అనే భావనలో ఉన్నావు. అనేక జన్మల నుంచి ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా శరీరం అనే భావనలో పెరిగావు. కాబట్టి అంత సులభంగా
పోవదు. కాబట్టి ఆ భావం చెందే వరకు, ఆ స్థిరమయ్యే వరకు నీ మనసులో జారి పడుతూ ఉంటావు. జారి పడుతూ అంటే ఏమిట్లెక్కి? శరీరం అనే భావనలెక్కి. నిమిషానికి జరిగేటువంటి బాహ్య చర్యలు, అంతరకంగా వచ్చేటువంటి ఆలోచనలతో మమేకమై ఏం జరుగుతూ ఉంటుందంటే, స్థిరమయ్యే వరకు జారి పడుతూ ఉంటావు. జారిపడి జగత్తులో విషయాలు మరియు నామరూపాత్మకమైన శరీరంతో తాదాత్మ్యం చెందడం. ఇది జరుగుతుంది. శరీర భావనలోకి జారి పడుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటావు. శరీర భావనలోకి జారి పడేటప్పుడు ఆయా ప్రవర్తనను మళ్ళా నువ్వు గుర్తు చేసుకున్నావంటే, ఓహో! నేను కిందికి దిగాను. నేను ఆత్మస్వరూపునిగా ఉండాల్సింది ఈ శరీర భావనతో శరీర భావనలోకి వెళ్ళాను అనేది ఎప్పటికప్పుడు గుర్తించుకుంటూ రావాలి. మీకు గుర్తించుకుంటూ, మనసులో గుర్తించుకుంటూ, ఏ రోజు చెప్పినటువంటి పాఠాన్ని ఆ రోజు ఆకలింపజేసుకొని స్థిరపడుతూ రావాలి. స్థిరపడి ఇక నేనంటానే నేననే భావన ఏది కలుగుతుందో అది గుణాలతో తాదాత్మ్యం చెందినటువంటి నామరూపాత్మక శరీరంగా కాకుండా వెంటనే నేననేటువంటి చైతన్య స్వరూపంగా మారుతుంది. కాబట్టి అప్పుడు అనేక తేడాలుగా కనపడడానికి కారణమైనటువంటి వేరు భావనలు అనేటివి తగ్గిపోతూ వస్తాయి. తగ్గిపోతూ వచ్చి పరిణితి చెందిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా గురుమూర్తిలాగా అయిపోతే ఇంక అప్పుడు ఏమీ ఉండదు, మౌనమే ఉంటుంది. కాబట్టి ఆ స్థితిలోకి పోయే వరకు ఇది అలవాటన్నా చేసుకుంటే, నేను ఆత్మస్వరూపంగా ఉండే సర్వవ్యాప్తమైనటువంటి ఒకే ఒక చైతన్యాన్ని, అనేకత్వంగా ఉన్నటువంటి నా నామరూపాలతో కొన్ని దేహము, నా ఎదురుగుండే వాళ్ళు, నా శరీరంతో బంధుత్వం ఉండి, వాళ్ళకు విభేదాలు వచ్చినోళ్ళు, కొట్లాడేవాళ్ళు, నాతో మామూలుగా ప్రవర్తించే వాళ్ళు, వీళ్ళందరినీ వేరుగా చూస్తున్నావు ఇప్పుడు శరీరం అనే భావంతో కాబట్టి. కాబట్టి ఆ స్థిరమయ్యే వరకు జారి పడుతూ ఉంటావు కాబట్టి, శరీరం లేక జారి పడినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటావు కాబట్టి, ఓహో! నేను జారిపోయాను, శరీర భావన లేకపోయినాను. అక్కడ రజోగుణంగా ప్రవర్తించినప్పుడు దానిలో తాదాత్మ్యం చెందాను. అక్కడ రజోగుణంతో ప్రవర్తించినందువల్లనే గట్టిగా ఏమయ్యావు? నేననే అహం ప్రవేశించింది. నువ్వు నన్ను మాట్లాడతావా? లేకపోతే నువ్వు నన్ను తిడతావా? లేకపోతే నువ్వు విమర్శిస్తావా? అనేది ఓర్చుకోలేని స్థితి ఏర్పడింది లోపల. లేదంటే నీకు దానికి జవాబు చెప్పేటువంటి కేవల బాధ్యతగా శరీరంతో వచ్చినటువంటి బంధం వల్ల ఇవి వచ్చినాయి అనే భావనతో నువ్వు కనుక జవాబు చెప్తే ఈ వాదనలోకి పోదు. ఇది రజోగుణంతో తాదాత్మ్యం చెందదు. సాత్విక గుణంతోనే జవాబు చెప్పి ఊరికే ఉంటావు. కాబట్టి రజోగుణంలో ప్రవర్తించినప్పుడు తాదాత్మ్యం చెందిన వల్ల అటువంటివి వాదోపవాదాలకు సంబంధించిన మాటలు వచ్చినాయి. సత్వగుణంగా చేసినప్పుడు అదే ఈ నరస్వప్నం అంటే, నరస్వప్నం లేకపోవడం అంటే అదే. సత్వగుణంగా చేసినప్పుడు ఏమైంది? ఇట్లా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటావు. సత్వగుణంలో పోయినప్పుడు నువ్వు నేను అనే జవాబు చెబుతున్నప్పటికీ కూడాను ఆ రీతిలో తాదాత్మ్యం చెందలేదు అని అర్థం. మనసులో ఒకవైపు గుర్తిస్తున్నావు అని అర్థం. మనసులో ఒకవైపు గుర్తిస్తూ ఆ బంధంలో మళ్ళీ దాంట్లో ఇరుక్కోకుండా జవాబు చెప్పగల నేర్పుతో సాత్వికంగా చెప్పగలుగుతూ ఉన్నాం. ఆ సాత్వికంగా చెప్పగలగడం అనేది కూడా గుర్తించేటువంటి అది గుణాలు ఏ గుణంతో అయినా గుణాలతో వ్యవహరించినప్పుడు ఆ గుణాలు ఏం చేస్తాయి? అదే కదా, దాంతోనే ప్రేరణ కదా ఇవన్నీ అంశాలు ఏర్పడడానికి కారణమైంది. కాబట్టి ఏ గుణంతో ప్రవర్తించినప్పటికీ గుణాలతో వ్యవహరిస్తున్నాను. నేను శరీరం అనే దాంతో వ్యవహరిస్తున్నా. శరీరం అనే దానికి ఏర్పడినటువంటి బంధాల వల్ల వస్తున్నటువంటివే ఇవన్నీ. నేను ఆత్మస్వరూపుడిగా ఉంటే వీటన్నిటికీ సంబంధం లేనటువంటి అంతటా ఉన్నటువంటి ఏకత్వంగా ఉన్నటువంటిదే ఉన్నది అనేటువంటి ఒకే ఒక భావనతో ఉంటాం. కాబట్టి ఇట్లా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకున్నప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా పాఠము ఆత్మగా నీలో భావన చెందినప్పుడు నువ్వు ఆత్మగా స్థిరపడుతూ ఉంటావు. స్థిరపడే కొద్దీ ఏమవుతుందంటే అనాత్మగా దూరం అవుతూ ఉంటావు. అనాత్మగా అంటే శరీరంగా, నామరూపాత్మక శరీరంతో ప్రవర్తన చెందే బదులు ఆత్మగా స్థిరపడుతూ ఉండడమే కాక దీనికి సంబంధించిన వాక్యాలు ఆల్రెడీ గురువుగారు
రోజు బోధన మొదలుపెట్టింటారు కదా, నీవెవరు, నీకు ఏ అవస్థలు జరుగుతున్నాయి, ఏ ఏ అవస్థల్లో ఏ విధంగా 3 అవస్థల్లో ప్రవర్తిస్తున్నావు, ఈ 3 అవస్థలకు దాటిన స్థితిలో సాక్షిత్వ స్థితి ఎట్లుంది, ఈ 3 అవస్థలకి సాక్షిగా ఇదంతా మొదలుపెట్టింటారు కాబట్టి దీనికి ఉపయోగపడే విధంగా ఇది మలుచుకుంటుంది. కాబట్టి రోజు రోజుకు వ్యవహరించే దాంట్లో మార్పు వచ్చే విధంగా భావన చెందాలి మనసులో. అట్లా చేస్తూ 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 పోతేనే, ఎందుకంటే అనేక జన్మల వాసనలే గాక నువ్వు పుట్టి పెరిగినప్పటి నుంచి నీ శరీరాన్ని ఏ పేరుతో వాళ్ళు పిలిచారో మిగతా ప్రజలంతా ఆ పేరుకే నీ స్పందన పొందుతుంది. నామం అది. శరీరం రూపాన్ని చూసి వాళ్ళు నీ పేరుతో పిలిచి నీ పేరు అనే వ్యవహారంతో చేస్తున్నారు. నీలో ఉండే నేననేది పలుకుతున్న చైతన్యంగా ఉన్నది కాబట్టి ఇన్నాళ్ళు నీకు కాలేదు కాబట్టి అర్థం ఆ విధమైనటువంటి దాంతోనే శరీరబంధంగా వాళ్ళు వ్యవహరిస్తుంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా అదే వ్యవహరిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు విచారణలో భాగంగా ఏం చేయాలంటే ఒక్కొక్క మెట్టుగా రద్దు చేసుకుంటూ పోతే ఆత్మగా స్థిరపడుతూ ఉంటావు. అనాత్మగా దూరం అవుతూ ఉంటాయి. అనాత్మగా అంటే శరీరంగా భావన లేకుండా నామరూపాత్మకమైన శరీరంగా ఆ దాంట్లో నుంచి దూరం అవుతూ ఉంటావు. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా నీకు చేసినప్పుడు వాళ్ళని ఏమంటావు? వాళ్ళు నాకు శరీరం ధర్మం నుంచి వేరు చేసి ఆత్మానుభవంగా నాకు సహాయకారులుగా ఉంటున్నారు అనేటువంటిది నీకు అర్థమవుతుంది సాధనలో. వాళ్ళు వచ్చారు, వాళ్ళు నీతో శరీర ధర్మంగా మాట్లాడి శరీర ధర్మంగా ఏదో వాదన పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు నువ్వేమనుకోవాలంటే వాళ్ళు గుర్తు చేసినట్టు నాకు నేను శరీర ధర్మంతో తాదాత్మ్యం చెంది వాళ్ళ పట్ల ఈ వాళ్ళు వ్యవహరించినట్టుగానే విపరీత ప్రవర్తన జోలికి పోకుండా నన్ను నాలో ఉన్నటువంటి నేననే దాన్ని గుర్తు చేసి నేను ఆత్మస్వరూపంగా ఉన్నా, వీళ్ళు శరీర ధర్మంగా వాళ్ళకు వచ్చినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారు, నేను శరీర ధర్మంగా శరీరం అనేది ప్రవర్తిస్తుంటే దానితో తాదాత్మ్యం చెందిన స్థితిలో నాలో ఉన్న నేను వ్యవహరించాలి. ఈ శరీర ధర్మంతో వాళ్ళు ఏ విధమైన ఏ విషయం గురించి మాట్లాడారో ఆ విషయం పైన కూడా ఆత్మస్వరూపంగా మాట్లాడకుండా భావన చెందకుండా శరీర ధర్మంగా చెప్పాల్సిన జవాబు చెప్పి మధ్యలో మాత్రం నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే కనుక అప్పుడు వాళ్ళు సహాయం చేసినట్టు నీకు. ఎందుకంటే వాళ్ళకేం వేదాంతం అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ శరీరము నీ మనిషిని బంధువును లేకపోతే స్నేహితుడినో లేకపోతే పక్కింటోనో ఎవరో ఏ బంధంతో అయితే ఏ శరీరాన్ని గుర్తించారో దాంతో వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల నేను నా స్వరూపాన్ని నేను ఎప్పుడూ గుర్తెరిగి ఈ వాదులాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సహాయకారులుగా ఉంటున్నారు వాళ్ళు. నాకు సాధనలో అర్థమైపోతుంది. నువ్వు సాధన మొదలు పెడితే ఆ విధమైన సాధన అర్థమైపోతుంది. వాళ్ళు లేకపోతే నాకు ఆత్మానుభవం రాలేదు కదా. ఆత్మానుభవం రీతిలో నేను ఆలోచన చెందుతూ వాళ్ళని శరీరతత్వంతో భావించేటువంటి వాళ్ళుగా భావిస్తూ వాళ్ళకు జవాబు చెప్పినప్పటికీ నేను ఆత్మలో దాన్ని తీసుకోవట్లేదు, ఆత్మస్వరూపంలో అనేటువంటి వస్తుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఆ సంస్కారయుతంగా శరీర ధర్మంగా ప్రేరేపించి వ్యవహరించి ఖర్చు చేస్తేనే కదా నాకు ఆత్మానుభవం. నాలో ఉన్నటువంటి ఆ శరీర ధర్మంగా ఉన్నది అంత ఖర్చు అయిపోతే ఒక్కొక్కటి నేను ఆ స్పందన జరగకుండా వాళ్ళతో చేయకుండా మళ్ళీ కొత్త సంస్కారాన్ని తెచ్చుకోకుండా పాత శరీర సంస్కారం వల్ల వాళ్ళు మాట్లాడిన దాంతో వ్యవహరిస్తే కనుక నాలో పాత సంస్కారాలు ఒకటి పోయేక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నాకు ఆ ఆత్మానుభవం రావడానికి వాళ్ళతో శరీర ధర్మంగా వ్యవహరించి ఆ ఖర్చు చేస్తే కదా ఆ పాత సంస్కారం ఖర్చు అయిపోతే ఆత్మానుభవం వస్తుంది. నేను ఆత్మానుభవంగా స్థిరపడతా. నేను ఆత్మగా ఉన్నది లేనిది వాళ్ళు ప్రకోపించినప్పుడే కదా తెలిసేది. వాళ్ళు ప్రకోపిస్తే నేను ప్రకోపించాననుకో, నేను అప్పుడు ఆత్మగా లేను, శరీరంతో తాదాత్మ్యం చెంది శరీర భావనతో ఉన్నాను అని అర్థం. కాబట్టి వాళ్ళకంటే భిన్నంగా వ్యవహరించే పద్ధతిలో మార్పు రావాలి మనకు. విచారణలో ఉన్నటువంటి వాళ్ళు, వేదాంత పద్ధతిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు సాత్వికంగానే, కాసేపు నిదానమైనా సరే వెంటనే వేగంగా పోతే అది వెంటనే ఆ జవాబు చెప్పేటువంటి మానసిక స్థితి కూడా కోల్పోతుంది.
ఎప్పుడంటే అది అన్నిటికీ ఆలోచన లేకుండా, వివేకం లేకుండా ఏదైతే ఊరికే శరీరము నోరు లేస్తుందో వాళ్ళకు విచక్షణ జ్ఞానం పోతుంది, ఉండదు. కాబట్టి సాత్వికంగా ఉండే మాట్లాడి వ్యవహరించే పద్ధతిని నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఆత్మగా ఉన్నది లేనిది వేరే వాళ్ళు ప్రకోపించినప్పుడే తెలిసేది అని నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని గుర్తించుకుంటూ ఉంటే, ఎప్పటికప్పుడు నువ్వు మళ్ళీ గుర్తించుకుంటూ ఉంటే దాన్ని నీకు సులభంగా మళ్ళీ లేచి ఆత్మను నేను అనే భావనలో కూర్చుంటూ ఉంటావు. మళ్ళీ లేచి పడిపోయిన స్థితిలో నుంచి మళ్ళీ పైకి లేస్తావు. పడిపోకుండా పడిపోయే అంశం క్షణానికి జరిగిపోతూ ఉంటుంది జగత్తులో. అట్లా పడిపోకుండా ఉండే స్థితిలో ఉంటావు నువ్వు. అట్లా నువ్వు ఈ రోజున 10 సార్లు పడిపోయిన దానివి ఇంకో రోజు వచ్చేసరికి 9 సార్లు క్రమేణా స్థిరపడుతూ నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని నామరూపాత్మకమైనటువంటి ఈ పేరు పెట్టింటే ఈ పేరుతో సంఘంలో ఇతరులతో బంధుత్వ పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, బాహ్యంగా ఉన్నటువంటి జగత్తులోని వాళ్ళందరూ ఏ విధమైన బంధంతో వచ్చారు నీ దగ్గరికి, నీతో వ్యవహరిస్తున్నారంటే శరీరం అనే భావనతో నీ పేరు, ఆ పేరు, ఆ వ్యక్తి, ఆ మనిషి రూపాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపత్వంతో నువ్వు కనుక వ్యవహరిస్తే 10 రోజుకు 10 సార్లు పడిపోయింది నువ్వు 9 సార్లు, అంటే 8 సార్లు లాస్ట్కు స్థిరపడడానికి పూర్తిగా ఈ కింద శరీరం అనే భావనలోకి పడకుండా ఉండేటువంటి స్థితిలోకి చేరుకుంటావు క్రమంగా. క్రమేణా స్థిరపడుతూ ఉంటావు, ఆత్మలో స్థిరపడుతూ ఉంటావు, అనాత్మగా బలహీనపడతా ఉంటావు. కాబట్టి నేను అనాత్మ అనేటువంటి భావనలో నుంచి ఆత్మభావనలో స్థిరపడుతూ వస్తావు. ఇట్లా రోజువారీ ధ్యానం అంటే ఆత్మభావనలో ఉండాలి ధ్యానం. రోజువారీ ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని ఎవరితో మాట్లాడకుండా ఉంటే, నేను మౌనంగా ఉంటే అయిపోయింది అనుకోకూడదు. ఎందుకంటే ప్రేరేపణ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనసులో జరుగుతుంది ప్రేరణ, దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ. కాబట్టి ఎక్కడ జరగాలి? లోపల జరగాలి. ఈ పడిపోకుండా ఉండడం, అనాత్మ భావన తొలగిపోవడం, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావన అంతా మనసులో జరగాలి. కాబట్టి అక్కడ అనాత్మగా బలహీనపడతావు, అప్పుడు ఆత్మగా బలపడుతూ వస్తావు. రోజువారీ ధ్యానం అంటే ఇదే, ఆత్మభావనలో మనసులో జరుగుతూ ఉండాలి. బాహ్యంగా వాళ్ళు వచ్చి ప్రేరేపించినా ప్రేరేపించకపోయినా మనసులో చెలరేగే భావాలు ఉంటాయి కాబట్టి అవి తగ్గిపోతూ వస్తాయి రాను. కాబట్టి అనాత్మభావం వదులుకోవాలి అంటే ఆత్మభావంలో ఉండి అనాత్మ సంబంధమైన క్రియలన్నీ చేస్తూ కూడా ఆత్మకు లేవు కదా ఇవి అనేటువంటి భావంతో చేసి కర్తృత్వ భోక్తృత్వాలన్నీ పోతాయి. ఆత్మభావంతో చేస్తే చేస్తున్నటువంటి పనులు పొద్దున్న లేచినప్పటి నుంచి చేస్తున్న పనులన్నీ అనాత్మభావంతో చేయకుండా, శరీరం అనే భావంతో చేయకుండా ఆత్మభావంతో ఉండి శరీర ధర్మంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలుగా వాటిలోకి నీవు కర్తగా పోయి చేయకుండా అనాత్మ సంబంధిత క్రియలన్నీ కూడా నువ్వు నిర్వర్తిస్తూనే ఇవన్నీ ఆత్మకు లేవు కదా, నా శరీరానికి ఏర్పడినటువంటి పనులు ఇవన్నీను, ఆ పనులను నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, నేను కర్తను గాను, దాని ఫలితం వస్తే రాని, ఏ విధంగా రాని ఆత్మస్వరూపంగా స్వీకరించేటట్లు అలా కృంగిపోవడము పొంగిపోవడం అనే పద్ధతిలో కాకుండా మెల్లిగమ్మ శబ్దం వస్తుంది. మెల్లిగమ్మ శబ్దం ఎక్కువ వస్తుంది. కాబట్టి అనాత్మభావంతో కర్తృత్వము లేదు, కర్తృత్వం వల్ల వచ్చిన ఫలితాన్ని అనుభవించే భక్తృత్వము లేదు. ఈ రెండూ లేకుండా యథాలాపంగా చేస్తున్నా నేను. శరీర ధర్మానికి చేయాల్సినటువంటి భావంతో ఆ పనులు చేస్తున్నప్పటికీ దాంట్లో తారత్వం చెందకుండా చేస్తున్నా. కాబట్టి ఆత్మకు ఏదీ లేదు కనుక కొత్త సంస్కారం ఏర్పడదు. కొత్తగా కర్మలను సృష్టించుకునే క్రియ నువ్వు ఏదైతే కర్మ చేశావో కర్తగా చేస్తే దాని యొక్క అది మంచిది కానీ చెడ్డది కానీ, సుఖపరమైనది కానీ దుఃఖపరమైనది కానీ, దానివల్ల వచ్చేటిది సంస్కారం కొత్తది ఏర్పడదు. ఏర్పడకపోగా పాత ఖర్చు అవుతూ ఉంటాయి.
పాత వ్యవహారాలు శరీరంతో చేసినవన్నీ వ్యవహారాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా రోజు సాధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే సాధన చేసుకుంటున్నావో అప్పుడు అది అనాత్మ క్షీణించిన కొలది, ఆత్మ బలిపడిన కొలది ఆత్మగా సహజమై ఉంటావు. ఆత్మగా అప్పుడు నువ్వు భావించాల్సిన ప్రత్యేకంగా ఇప్పుడంటే ఇప్పుడు స్థిరపడే స్థితిలో నువ్వు ఇంకా ఆ స్థితికి రానప్పుడు నువ్వు రెండింటిని వేరువేరుగా చేసి చూసుకొని చేస్తున్నావు. ఇంకప్పుడు ఆ రెండింటిని వేరువేరుగా చేసుకునే స్థితిలో నుంచి ఎప్పటికీ నేను ఆత్మస్వరూపుణ్ణే అనేటువంటి స్థితిలో చైతన్యమే దానికి పునాది. ఆ చైతన్యం అనేదే కల్పించినదే ఈ జగత్తు. ఈ జగత్తుకు ఏర్పడడానికి కారణమైనది అదే. దాంట్లో వచ్చినటువంటి సమష్టికర్తగా ఉండి వ్యవహారం చేసి దీన్నంతటిని ఈశ్వరుడుగా భావించి చేస్తున్నది అదే ఆత్మభావమే. అదే ఆత్మలోంచే పుట్టింది. అదే నేను అనే స్థితిలోకి స్థిరపడుతూ రావాలి. అట్లా స్థిరపడుతూ వస్తే అనాత్మ క్షీణించిన కొలది, ఆత్మ బలిపడిన కొలది ఆత్మగా నువ్వు సహజమై ఉంటావు. అప్పుడు నిమిషానికి 2 పాత్రలు పోషించాల్సిన పనిలే. శరీర భావంతో పోషించే పాత్ర రాను రాను తగ్గిపోయి శరీరం దాని యొక్క పనులు దానికి శరీర సంస్కారంగా వచ్చినవి చేస్తోంది. నేనని నాలో పలుకుతున్నటువంటి ఆత్మ దానికే సంబంధము లేకుండా సాక్షిగా నిలబడి ఉంది. ఈ పనులు ఇది చేస్తోంది. నేను కర్తనగా కాదు, కర్త నేను కాదు. జరిగేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగే బాధ్యతగా నేను అకర్తగా కర్తృత్వము, భోక్తృత్వం లేకుండా చేస్తున్నానని దాంట్లో సహజంగా ఉండిపోతుంది. ఆ సహజం అయ్యే వరకు నీకు ఇతరులు సహాయకారిగా ఉంటారు. ఇతరులు సహాయకారిగా అంటే ఇతరులు వ్యవహరించినప్పుడల్లా నీ భావనలో కొన్ని సంస్కారాలు ఖర్చయిపోయి కొత్త సంస్కారం ఏర్పడకుండా నీ ప్రవర్తన మార్చుకునే విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. అది సహజమైందనుకో వాళ్ళు వచ్చి చేసినా నీకు పట్టదు. చేసి చేయని వాడుగా ఉంటావు. చేసి చేయని వాడుగా వాళ్ళకి జవాబు చెప్పినా లేదంటే వాళ్ళతో పనిచేసి వాళ్ళతో వ్యవహరించినా కూడా నువ్వు చేసి చేయని వాడిగా నీ లోపల ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యానికి అంటకుండా చేస్తావు. కాబట్టి చేసి చేయని వాడుగా చేస్తావు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తా అంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా దాంతో తాదాత్మ్యం చెందాల్సిన పని లేదు. తాదాత్మ్యం చెందినప్పుడల్లా శరీర ధర్మమైనటువంటి పనుల్లో వచ్చి ఏదో అడిగారు, నేనేదో చెప్పాను. ఏదో పని చేయమన్నారు, ఆ పని నేను చేశాను. ఆ చెప్పినవన్నీ దాంతో తాదాత్మ్యం చెందకుండా చేసేసాను. ఎందుకంటే కర్తగాను, ఫలితంగాను రెండింటినీ లేకుండా నిన్న ఉదాహరణ చెప్పారు చూడు. పని మనిషి వచ్చి పని మనిషి పనులన్నీ చేసుకొని పోయింది. దాంట్లో లాభము లేదు, కర్త కాదు. దాంట్లో వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించేది లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి దాంతో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకని అంటే నీకు సహజమై ఉన్నావు ఆత్మలో. నీకు వాళ్ళు వచ్చిపోయినా కూడా నువ్వు దాంతో తాదాత్మ్యం చెందే స్థితిలో లేవు. దాటిపోయావు. దాటి పై స్థితిలోకి పోయినావు. వాళ్ళతో వ్యవహరించినప్పటికీ నువ్వు వాళ్ళ మాదిరిగా వ్యవహరించే స్థితిలో నుంచి పైకి దాటిపోయినావు. కాబట్టి నీకు సహజమైపోయింది. ఏంది నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి లక్షణాలు స్థిరపడిపోయినాయి. మళ్ళీ అనేకత్వాన్ని పొందేటువంటి స్థితిలోకి నువ్వు అనాత్మ భావనలోకి రాకుండా స్థిరపడిపోతున్నావు రాను రాను. అప్పుడు జరుగుతూ ఉంటాయి కర్మలు. ఆత్మలో సహజమైనప్పుడు ఇవి గుర్తించలేవు. అప్పుడు కూడా కర్మలు జరుగుతున్నాయి కదా, శరీరం చేయాల్సిన పనులు చేస్తోంది కదా, ఆ స్థితిలో ఉన్నా కూడా అని అనుకుంటే చేసినప్పటికీ ఆత్మభావనలో ఉన్నావు కాబట్టి, ఆత్మ సహజమై ఉన్నావు కాబట్టి, దీంట్లోకి దిగొచ్చి చేయట్లేదు కాబట్టి శరీర ధర్మంగా చేసే క్రియలతో నీకు గుర్తించేటువంటి ఆ కర్మలు ఏ విధంగా జరుగుతుంటాయంటే సహజమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నావు కాబట్టి అప్పుడు కర్మలు జరిగేటువంటి వాటితో నీకు తాదాత్మ్యత లేదు కాబట్టి ఆత్మలో సహజమైపోయినాయి కాబట్టి ఆ కర్మల్ని నువ్వు గుర్తించే స్థితిలో ఉండవు. చేసుకుంటూ పోతుంటావు తప్ప దాన్ని గుర్తించి మళ్ళీ నేను చేస్తున్నాననే భావనలో కానీ దాని ఫలితం కర్మ నాకు వస్తుంది అనే భావనలో కానీ ఉండకుండా ఉంటావు. కాబట్టి వస్తూ పోతూ ఉంటాయి. వస్తూ పోయే వాటిలో సహజ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ సహజంగా నీవు ఎప్పుడైతే ఉన్నావో అనాత్మకు సంబంధించిందంతా దానంతటా అదే క్షీణిస్తా పోతుంది.
క్షీణిస్తా అంటే పెంచుకోవు కాబట్టి, ఉన్నవే తుంచుకుంటావు కాబట్టి, ఉన్నటువంటి చేదస్తాలు, ఉన్నటువంటి శరీరం భావనలో ఉన్నటువంటి దాంతో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి 3 గుణాలతో ఏర్పడినటువంటివన్నీ మెల్లిగా తొలక్కుంటూ పోతా వస్తాయి. దానంతట అదే క్షీణిస్తా వస్తాయి. నువ్వేమీ పోగొట్టుకోలేదు. నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు. ఆ భావనతో ఉండి శరీరతరమైనటువంటి క్రియలన్నీ చేసినప్పుడు అది శరీర భావంతో శరీరానికొచ్చినవి చేస్తూ కూడా నువ్వేమో లోపల నీలో ఆత్మభావనతో ఉండి శరీర ధర్మంగా ఈ సమస్య వచ్చి ఈ విషయం వచ్చింది అని అందరి చేత నువ్వు ప్రకోపింపబడినప్పటికీ కూడా వాళ్ళే నాకు ఆత్మానుభవానికి సహాయకారులు. నేను వాళ్ళతో ప్రత్యేకించి చేయాల్సినటువంటి శరీర ధర్మంగా వాళ్ళు ఏదైతే ఏ విషయానికి వచ్చారో మ్యూట్ చేసుకోమ్మా. నేను మ్యూట్ చేస్తానా, మీరు మళ్ళీ ఆన్ చేస్తారు. జయమ్మ. కాబట్టి ప్రకోపించబడి వచ్చినా కూడా వాళ్ళే నాకు సహాయకారులు. వాళ్ళు వచ్చి వాళ్ళ శరీర ధర్మంగా చేశారు. నా శరీర ధర్మంగా ఏర్పడిన సంస్కారాలను నేను దాంతో తాదాత్మ్యం చెందకుండా ఒక్కొక్కడు పోగొట్టుకోవడానికి సహాయపడుతున్నటువంటి వాళ్ళుగా భావించి వాళ్ళని శత్రువులుగా కాకుండా, లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటి రాగాలాపనతో చాలా బంధాలు కల్పించుకునే మిత్రులుగా, రాగం అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రేమ, శరీరం అనే బంధంతో ఏర్పడినటువంటి దానిగా చూస్తూ రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించే విధానానికి నీలో పునాది పడి పెరుగుతూ వస్తుంది. కాబట్టి అవి రెండూ తగ్గిపోయినటువంటి స్థితికి వస్తావు. కాబట్టి వాళ్ళు అప్పుడు సహాయకారులుగా తోస్తారు, శత్రువులుగాను మిత్రులుగాను కాకుండా. వాళ్ళ సహాయం వల్ల నేను వాళ్ళకు వేరుగా గుర్తించబడి వేరుగా ప్రవర్తిస్తున్నాను అనేది. కాబట్టి వాళ్ళు లేకపోతే నాకు ఆత్మానుభవం కలగదు, సంస్కారాలు ఖర్చు కావు, కొత్తవి ఏర్పడవు అన్నప్పుడు ఏమవుతుంది? ఆ వాళ్ళు అనేటువంటి వాళ్ళంతా కూడా శరీర ధర్మంగా వచ్చి ప్రకోపించబడినారు. నిజానికి ఆలోచన చేస్తే వాళ్ళు కూడా ఆత్మతత్వంతో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించుకోలే, అంతే. మేము ఆత్మస్వరూపులమని నువ్వు గుర్తించుకున్నావు కాబట్టి వాళ్ళు నీవు అందరూ కూడా ఆత్మస్వరూపులే అనేటువంటి ఏకత్వ భావనలో వస్తుంది. చైతన్యం అందరిలోనూ ఒక్కటిగా ఉండి పనిచేస్తుంది. శరీర ధర్మంగా వేరువేరుగా నామరూపాత్మకం ఉన్నప్పటికీ విశ్వమంతా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటిగా ఉన్నది అనేది నీకు తెలియపరచడానికి వాళ్ళ వల్ల నీకు ఏర్పడుతుంది. కాబట్టి కొత్తవి పాత సంస్కారాలు ఈ ఆత్మానుభవం కలగదు. వాళ్ళతో వ్యవహరించబట్టి ఈ విచారణలో నువ్వు పోల్చుకోబట్టి నువ్వు స్థిరపడితే, ఆ స్థిరపడకపోతే నీకున్నటువంటి ఆ శరీర సంస్కారాలు ఖర్చు కావు. ఈ భావనతో ఉండకపోతే మళ్ళా కొత్త సంస్కారాలు వచ్చి పడతాయి. కాబట్టి ఆత్మానుభవం కలగదు కాబట్టి సంస్కారాలు ఖర్చు కాదు కాబట్టి కొత్తవి ఏర్పడవు అన్నప్పుడు ఏమవుతుంది నీకంటే వాళ్ళ యందు ఆత్మభావనలో ఉండి చేస్తూ ఉంటావు కనుక వాళ్ళ యందు వాళ్ళ నామరూపాత్మకమైన భావంతో శరీర భావంతో వాళ్ళ శరీరాన్ని మళ్ళీ నువ్వు కూడా నీ శరీరాన్ని తాదాత్మ్యం చెందుకొని భావన చెందకుండా శరీర భావంతో వచ్చినటువంటి దాంతో లేకుండా ఆత్మస్వరూపంగా ఉండి ప్రవర్తిస్తావు కాబట్టి నీ కొత్తవి అంటుకోవు. కొత్త దానితో కొత్త సంస్కారాలు లేకపోవు. కాబట్టి ఈ భావనతో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కొంత సహజమైనప్పుడు, అప్పుడు భావన ఆత్మగా సహజమైనప్పుడు వాళ్ళల్లో కూడా నిన్నే చూసుకోగలుగుతావు. వాళ్ళల్లో కూడా నీ స్వరూపమే ఉంది, నీ ఆత్మస్వరూపమే అన్నిట్లోనూ ఉన్నది, సర్వత్రా ఉన్నది అని వాళ్ళల్లో నిన్ను చూసుకునేటువంటి సహజత్వం వచ్చేస్తుంది నీకు రాను. గురువుని నమ్మావు, ఇప్పుడు గురుపాదం పట్టావు. గురువును వేరుగా చూడడం, శరీరంగా చూడడం కాకుండా గురువు నా ఆత్మ, గురువు యొక్క ఆత్మ ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిలో నేను అదే స్థితిలో ఉన్నటువంటి ఆ గురుమూర్తి రహితపరిచి తనలేకి చేర్చుకునే వరకు ఈ మెట్లుగా జరుగుతున్నటువంటి బోధలో ఇది కింది స్థాయిలో నుంచి, నేను శరీరం అనే స్థాయిలో నుంచి నేను వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనే స్థాయిలో నుంచి
వెళ్తూ ఉంటే ఆ స్థితి లేకపోతే అప్పుడు గురువు కూడా వేరు అనే స్థితి కాకుండా గురువే నువ్వు అయిపోయేటువంటి మమేక స్థితిలో లీనమవుతావు. ఆ స్థితికి పొందడానికి ఇవన్నీ మెట్లు. కాబట్టి ఇక్కడి నుంచి నీకు అలవాటైంది ఏంటి అంటే, వాళ్ళు లేకపోతే నాకు ఆత్మానుభవం రాదు కాబట్టి, ఆత్మానుభవం కోసం ఇతరులంతా శరీర ధర్మంగా వాళ్ళు ప్రవర్తించారు. నిజానికి ఆలోచన చేస్తే వాళ్ళు నాకంటే అన్యంగా లేరు. వాళ్ళల్లో కూడా నేనే ఉన్నా. నాలో కూడా వాళ్ళే ఉన్నారు. చైతన్య పరంగా చూసినప్పుడు అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ సంస్కారం వాళ్ళు వచ్చి రద్దు చేస్తే పోయింది. వాళ్ళ వల్ల నేను ఆలోచనలో పడి నా ఆత్మానుభవ స్థితిలో పోగొట్టుకున్నా. నాకు ఆత్మానుభవం వచ్చింది. కింది స్థాయిలో సాధనలో పడుతూ లేస్తూ ఉన్నప్పుడు, ఆ పడుతూ లేసేటప్పుడు ఇవన్నీ అనుభవాలుగా వచ్చినాయి. అనేక మార్లు మళ్ళీ శరీరం అనే స్థాయిలోకి పడిపోయి, మళ్ళీ నన్ను నేను గుర్తెరిగినప్పుడు, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నప్పుడు, మళ్ళీ కిందకి పడిన స్థితిలో నుంచి మళ్ళీ పైకి లేసి ఈ స్థితిలో నేను స్థిరపడతా వస్తాను. సాధనలో పడుతూ లేస్తూ ఉన్నప్పుడు అనుభవం వస్తుంది. సాధనలో పడుతూ లేస్తూ వచ్చేటప్పుడు ఏమొస్తుంది? అనుభవంగా మారుతుంది. అప్పుడు సహజమైనప్పుడు వాళ్ళని ప్రేమించడం నేర్చుకుంటావు. అప్పుడు ద్వేషించడం అనేది రాదు. వాళ్ళకు ఒకవేళ ద్వేషమున్నా, వాళ్ళకు అంతర్గతంలో ఉన్నా నీ భావనలో రాదు. నీ భావనలో మార్పు చెందింటుంది. కాబట్టి వాళ్ళు ప్రేరేపించినా కూడా ప్రేమించడం నేర్చుకుంటావు. నాకు అన్యంగా ఎవరు లేరు కదా! నాకు అన్యంగా చూస్తేనే కదా! అన్యమనే భావన శరీరాలకే. శరీరాలు వేరువేరుగా ఉన్నాయి అనే భావనతో నాకు అన్యంగా ఎవరూ లేరు కదా! ఆ ఆత్మే వాళ్ళల్లోనూ ఉంది కదా! ఆత్మ అనేది చైతన్యపరంగా ఉంది. ఆ శరీర దేహంగా నా కాలు ఇట్లుంది, నీ కాలు అట్లుంది, శరీరంలో ఆకారం ఇట్లుంది, తలకాయ ఇట్లుంది అనేది కాదు కదా అది. సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటిగానే ఉన్నది అనేటువంటి దాంట్లో అందరూ ఆత్మస్వరూపులే కదా అనే భావనతో ఆ ఆత్మే వాళ్ళల్లోనూ ఉంది కదా అనేది సహజమవుతుంది. నీలో నీకు ఆత్మలో స్థిరపడిన కొలది నువ్వు ఆ భావంతో స్థిరపడే కొద్దీ ఏమవుతుంది? అనాత్మ అనే భావం క్షీణిస్తూ పోతుంది. అనాత్మ మిగతాదంతా నేననే చైతన్యంగా ఏది ఆలోచన చేస్తోందో నీలో ఉండి, అది తప్ప మిగిలిందంతా కూడా దృశ్య రూపకంగా ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడాను అనాత్మే. వస్తువులుగా కనపడుతున్నటువంటి వస్తురూపకంగా ఉండేది కూడా అనాత్మే. స్థూల జగత్తుగా కనపడే స్థూలంగా ఉండే ఏదైనా సరే ఆకారం కలిగిందంతా అనాత్మే. ఆకారం లేనిది, చైతన్యమైనది, అందరిలోనూ ఉన్నది, విశ్వాన్ని నడిపిస్తడానికి కూడా పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఇది ఒక్కటే ఉన్నది అనే భావన వస్తే, ఒక్కటిగానే ఉన్నది. అన్యంగా ఎవ్వరూ లేరు. అన్యులు అనే వాళ్ళే లేరు. ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి నేను. ఆ నేనే వాళ్ళు నేను ఒక్కటే అనేటువంటి భావన వస్తుంది. అప్పుడు నీకు ఎప్పుడైతే ఆత్మగా సహజమై ఉన్నావో, అప్పుడు నీకు జ్ఞాన దృష్టి వచ్చింది. జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది అప్పటినుంచి. జ్ఞానము అనేది తెలుసుకోవడానికి ఈ చైతన్యాన్ని నేననేటువంటి ఆత్మ అనే స్వరూపంగా ఉన్న చైతన్యం ఒక్కటొక్కటిగా ఉన్నటువంటి శరీర భ్రాంతులు, కనపడుతున్నటువంటి భ్రాంతులు తొలగిపోయి చైతన్యంగా ఉన్నదానికి ఏది కావాలో ఆ జ్ఞాన దృష్టితో అన్నిటినీ పరిశీలన చేయడం, జ్ఞాన దృష్టి ఏర్పడి ఆ జ్ఞానం వైపుకు పోతావు. అజ్ఞానం తొలగిపోయి. కాబట్టి ఆ జ్ఞాన దృష్టి వచ్చింది దేనికి? ఆ ఆత్మ పరిశీలనలో వస్తుందది. తాను పరిశీలించుకొని. శరీరానికి గుర్తెరిగేది ఏంది లేదు కాబట్టి, శరీరంలో ఉండి గుర్తెరిగేది అజ్ఞానం పొందినా, జ్ఞానం పొందినా అది పొందుతుంది. కాబట్టి దీనితో ప్రవర్తిస్తూనే దీనికి అతీతంగా దీంట్లోనే ఉండి చేస్తున్నటువంటి ఆత్మభావనలో ఉంటే అప్పుడు జ్ఞాన దృష్టి ఏర్పడింది. కంటితో చూసేటువంటి స్థితిలో కంటికి కనపడేటువంటి దృశ్యము, కంటికి కనపడేటువంటి వస్తు రూపము ఇవన్నీ కూడా జడమైనటువంటివి కాబట్టి చైతన్యమైనది నీలో ఏదైతే ఉన్నదో అది జ్ఞానం పరంగా ఆలోచన చేయడం మొదలు పెడుతుంది. దృశ్యంగా కాకుండా, వస్తువుగా కాకుండా, లేకపోతే నామరూపాత్మకంగా కాకుండా నేను ఆత్మస్వరూపమైనటువంటి దాన్ని అనేటువంటి భావన నీలో స్థిరపడిపోయి జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు ఆ జ్ఞాన దృష్టి వస్తే
వచ్చింది దేనికి? ఆత్మే కదా, ఈ ఆత్మే. దాంట్లో సర్వత్రా సర్వులలో ఉన్నది ఈ ఆత్మే కదా. సర్వత్రా సర్వుల్లోనూ ఆత్మే ఉంది, చైతన్యమే ఉన్నది. వాళ్ళంతా నామరూపాత్మైన శరీరాలే ఉన్నాయి. ఆ శరీరం కూడా ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకుండా ప్రవర్తించలేదు. ఆత్మ అనే జ్ఞానంతో ప్రవర్తించుకున్నప్పటికీ కూడా అది ఏం చేసుకుంటుంది? మిగతా శరీరాలు వాళ్ళ శరీరానికి ఆపాదించుకుంటున్నాయి. కాబట్టి అవి వస్తున్నాయి, దుఃఖ భావనలు, సుఖభావనలు అనేటివి. శరీరానికి ఆపాదించుకోని స్థితిలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే నువ్వు విచారణలో భాగంగా ఒక్కొక్క స్టెప్పు పైకి వస్తున్నావు కాబట్టి, శరీర భావన వదిలి. కాబట్టి సర్వత్రా సర్వులలో ఉన్నది ఈ ఆత్మే కదా, నాకంటే అన్యులు ఎవరున్నారు అనేది పూర్తి అనుభవం. పూర్తి అనుభవం అది తెలిసింది కదా. ఆ అనుభవంలోకి రావాలి, నీకు సహజమైన అనుభవంలోకి రావాలి. మళ్ళీ ఎప్పుడో తెల్లారుజామున బుక్ పట్టుకునేప్పుడు కాకుండా వ్యవహారం ఇంకా కాసేపు పోయిన తర్వాత వ్యవహారం అంతా మొదలవుతుంది. కాబట్టి వ్యవహరించేటప్పుడల్లా భావనలో ఈ భావం ఉంటే ఈ అన్యులు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వేరు అనేటువంటిది రాదు. ఇంకా అనేది పూర్తి అనుభవానికి వచ్చింది కదా, తెలిసింది కదా. ఆ అనుభవం నీకు వచ్చినప్పుడు శరీర ధర్మంలోంచి ఏదైతే అది శరీరమే నన్ను వదిలేసింది, శరీరం అనేది ప్రవర్తించుకుంటూ ఉంది దానికి ఇష్టం వచ్చిన రీతిలో. దాంట్లో ఉండి చైతన్యంగా ఉన్నటువంటి వాడు దాంతో సంగమించకుండా ఆ రీతిలో ప్రవర్తిస్తున్నప్పుడు తాదాత్మ్యం చెంది ఆ సంకల్పించి నువ్వు కనుక ప్రవర్తించినావు అనుకో, సంకల్పించినందుకు గాను కర్తవైపోతావు, సంకల్పించిన దాంట్లో నుంచి వచ్చిన ఫలితాన్ని అనుభవించే భోక్తు అయిపోతావు. ఆ రెండింటి వలన కర్మను పొందినటువంటి వాడిని కూడా నువ్వు అవుతావు, దాని కర్మ ఫలితాన్ని పొందేటువంటి వాడివి కూడా అవుతావు. కాబట్టి ఆ అనుభవం వచ్చిన తర్వాత ఇంక నీకు శరీరమే నన్ను వదిలేసింది, నేను దానికి సాక్షిత్వంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా, దాంతో అంటగాకుండా, దాంతో సంగమించకుండా అనే భావన రావాలి. పాము కనుక కూసం ఎట్లా వదిలిందో అట్లా శరీరం వదిలేసింది. అప్పుడు ఆత్మగా మేల్కొన్నావు. పాము కూసం వదిలేసినట్టుగా వదిలేసింది. శరీర భావం ఉన్నప్పటికీ దాంతో నువ్వు తాదాత్మ్యం చెందలే. ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకునే స్థితిలో లేకుండా దానికి అన్యంగా లేదు ఏదీను, అన్నీ ఆత్మస్వరూపంగా చైతన్యంగా ఉన్నాయి. నేను కూడా చైతన్య స్వరూపుడు, నీ శరీరాన్ని కాదు. దాంతో వచ్చేటువంటి, దాంతో వ్యవహరించేటువంటి కలిగే మార్పులన్నీ కూడా దానికి కలుగుతున్నటువంటి భావనను నేను ఆపాదించుకోవడం వల్ల వస్తున్నాయి అని. ఆ విధంగా పాము కూసం వదిలేసింది. వదిలేసినా మళ్ళా చర్మం అనేది మళ్ళా పెరిగి మళ్ళా అప్పుడప్పుడు ఎప్పుడైతే దానికి అది తీవ్ర స్థాయిలో అది ఒక అట్టగట్టకపోతుందో, అట్టగట్టుకున్న స్థితిలో దానికి కింద ఉన్నటువంటి కింద పొరల్లోకి తీవ్రమైనటువంటి దురద పడుతుంది. ఆ దురద ఏ విధంగా, దానికి ఏమి ప్రత్యేకమైన చేతులు లేవు కాబట్టి దురద ఎట్లా పోవాలి? ఈ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పొర ఊడిపోతే ఆ దురద పోతుంది. అందుకని ఏం చేస్తుంది, అక్కడ ముళ్ళైతే ఉన్నాయో వాటికి తగిలించుకొని, ఆ తగిలించుకున్న దాంతో అనేక ప్రయత్నాలు చేసి పోగొట్టుకుంటుంది. మళ్ళా తలతల మెరిసేటువంటి కొత్త చర్మంతో మళ్ళీ పోయి పోతా ఉంటుంది. ఒక ఋతుక్రమం సంవత్సరానికి ఒక్క తూరి పాములకు అట్లయితే అది మనం రేషం మేపుతా అంటాం కదా. అవునవును, రేషం పురుగు మూనాలకు పొర నానాలకు నానాలకు ఆ విధంగా దాని ఒక క్రమము, ఋతుక్రమం అది దానికి. అదే ఆ పొర నుంచి ఇంకో పొరలోకి దాటుకోవడం. ఆఖరిలో మొత్తం మళ్ళా తానే తన చుట్టూ ఒకటి అల్లుకొని అందులోనే ఉండి మళ్ళా బయటకు వచ్చేసరికి రూపం మారిపోయి ఉంటుంది. నిజానికి మిగిలినవన్నీ ఎట్లా అంటే ఒక జన్మ అయిపోయి చనిపోయి మళ్ళీ ఇంకో జన్మగా ఆ జన్మలో పురుషుడా ఆవా స్త్రీయా ఏదో మార్పు చెందేది ఉంటుంది అన్నిటికీ. కానీ ఈ రేషం పురుగులు లాంటివి ఉన్నాయే, గొంగళి పురుగు జాతివి అవి. ఆ గొంగళి పురుగు జాతిలో మాత్రమే ఒక జన్మలోనే 4 రకాల రూపాంతరం చెందుతుంది. అది గుడ్డు నుంచి బయటకు వచ్చి గుడ్డు దశ మొదటిదైతే రెండో దశ గుడ్డు నుంచి జరిగి పాకే జంతువుగా అవుతుంది. ఆ పాకే జంతువు ఆ 4 పొరలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఒక పురుగుగా ముడుచుకుపోయి దాని చుట్టూ ఒకటి అల్లుకుంటుంది. అల్లుకొని రూపాంతరం చెంది దాన్ని ఛేదించుకొని బయటకు వచ్చేదలికే సీతాకోక చిలుక ఉంటుంది. సేమ్ సీతాకోక చిలుకలాగే
రెక్కల పురుగు అయి బయటకు వస్తుంది, రేషం పురుగు కూడా. ఆ బుడ్డలు కొన్ని మర్చిపోయి ఎక్కడైనా గుడ్లలో వేసిపోయింటామే, ఆ పడినప్పుడు చంద్రంకిల్లో కానీ ఏమిట్లోనూ కానీ అది మళ్ళీ బయటకు వచ్చి ఆ సందంతా గుడ్లు పెట్టింటుంది. అట్లా రూపాంతరం చెందుతుంది అది. అట్లా ఎప్పుడైతే నువ్వు ఆ కోశం విడిచినది, ఆ శరీరం అనే భావన వదిలింది నాకు, అంతేగాని నేననే దానికి ఇదంతా లేదు. నేననే దానికి, ఆత్మస్వరూపంగా ఉన్నదానికి దీనితో సంబంధించిన దాంతో తాదాత్మ్యం లేదు. కాబట్టి పాముకి ఎట్లా సంబంధం లేకుండా ఉందో ఈ శరీర ధర్మంగా నువ్వు ఉన్నంత కాలము అవి లేనివిగానే ఉంటాయి. అప్పుడు ఆత్మగా అనుభవం పొందుతావు. ఆత్మగా అనుభవం అంటే శరీర ధర్మంగా వ్యవహరిస్తున్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఆ ఎట్ల కుబుసమైందో అట్లా జరిగినటువంటి దాంట్లో శరీరం అనేది దాని పనులు అది చేసుకుంటూనే ఉన్నప్పటికీ దాంట్లోకి నువ్వు దిగి రాకుండా, కర్తగా నువ్వు ఉన్నప్పటికీ కర్తగా కాకుండా దాని రెండింటి తేడాలను గుర్తించే సాక్షిగా ఆత్మలో కలుగుతున్న భావాలకు అనుగుణమైనటువంటి తెలివి చైతన్యం. ఆ చైతన్యం కిందికి దిగొచ్చి దీనిగా ప్రవర్తించకుండా శరీరంగా సాక్షిత్వ స్థితిలో ఉండి చేసే పని మాత్రం నిర్వర్తిస్తూ ఉంటే, ఏమిటిగా నిర్వర్తిస్తున్నావు? సహజమైనటువంటి ఆత్మస్థితిలో నేనున్నాననే భావనతోనే ఈ చేసేటువంటి పనిని శరీరం ద్వారా నిర్వర్తిస్తున్నప్పటికీ దాని కర్మ నీకు అంటనీయకుండా చేసుకుంటున్నావు అని. అప్పుడు ఆత్మగా అనుభవం పొందుతావు. ఆ అనుభవం పొందావంటే అందరిలో ఉన్నది ఆత్మే అని అందరిలోనూ ప్రతిబింబిస్తావు. అందరిలోనూ నీ ప్రతిబింబమే ఉంది. రూపం వేరే ఉండొచ్చు వాళ్ళకి, కానీ చైతన్యం నీదే ఉంది. వాళ్ళదే, అందరిది ఒకటిగా ఉంది. వాళ్ళు తెలుసుకోనంత కాలం వాళ్ళ అజ్ఞానులు. నువ్వు కనుక తెలుసుకుంటే నువ్వు జ్ఞాన దృష్టితో చూస్తావు. జ్ఞాన దృష్టితో, కంటితో చూసే దృష్టితో కాకుండా నామరూపాత్మకంగా చూసే వస్తువు జగత్తు కాకుండా చూస్తావు. అప్పుడు నీకు అన్యంగా ఎవరు ఉండరు, ఇంకా అన్యంగా ఎవరు లేరు, ఇంకా అదే ఉంది. అందుకనే తత్వంలో పైన చెప్పినటువంటి వాక్యాలను ఉపయోగించుకొని పురాణాలలో కానీ, లేదంటే ఇక్కడ బైబిల్ ఉదాహరణకు చేస్తున్నాడు చూడండి, నెక్స్ట్ వాక్యం బైబిల్ అనే దాని గురించి ఉంది. దాంట్లో కూడా అసలు వాక్యాలను విడిచిపెట్టి దాన్ని వ్యాపారమయం చేసుకొని దాని ద్వారా డబ్బు పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప శాస్త్రాల్లోని విషయాన్ని ఈ లోతుకు పోవట్లే. కాబట్టి ఈ నిర్భయానంద స్వామి వారు ఇతరత్రా ఉన్న భావనలు ఉండేటువంటి వాళ్ళందరితోనూ కూడా, వాళ్ళందరి స్వరూపంలో కూడా గురువుని చూసినటువంటి వాడు, సాధారణ బోధ తనకు అందించినటువంటి కింది స్థాయి వాళ్ళ కాటి నుంచి తాను మళ్ళీ అచల గురువుని చేరి పొందే వరకు ఉన్నటువంటి వారందరినీ గురుస్వరూపంగానే చూశాడు. అందువలన అదే బైబిల్లో నిన్ను ప్రేమించినట్టు నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం యేసు చెప్పినటువంటి వాక్యం. దాని ఆధారంగా చెప్పిండేదే. కాబట్టి శరీరం అనే భావనతో కాకుండా నేనుగా ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది అనేకత్వంగా ఉన్నటువంటి వాళ్ళలో ఉంది. కాబట్టి నేను అనేది నాలో ఏదైతే పలుకుతోందో ఆ చైతన్యమే వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళ శరీరాలను బట్టి కాకుండా అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా ఉండి ఆ పొరుగులో ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ప్రేమించే స్థితిలో నువ్వు ఉంటే, అన్యంగా చూడకుండా, అప్పుడు ఏమవుతుంది? నీకు భేదాభిప్రాయం వచ్చే అవకాశమే, ఆస్కారమే రాదు. రానటువంటి అందరినీ ఒక్కటిగా చూసే భావన ఏర్పడుతుంది. ఎప్పుడు నువ్వు ఆ విధంగా ప్రేమిస్తావు? అట్లా ప్రేమించాలంటే ఏం కావాలి? నువ్వు మళ్ళీ నీ కంటితో నీ శరీరంగా నేను కృష్ణమూర్తిని, ఆయప్ప వెంకటేశు, ఈ పక్కనుండే ఇంకోటి, వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులతో, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఇతరత్ర శరీర భావనలు, రూపము, కులము ఏవేవైతే ఉన్నాయో అవన్నీ భావనలతో నువ్వు ఎప్పుడైతే చూడకుండా ఉంటావో, ఆ భావనతో చూడకుండా ఇతర రకాలైనటువంటి అందంతో, కులంతో, కంటితో చూసే చూపుతో కాకుండా ఆత్మగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో, జ్ఞాననేత్రంతో ఎప్పుడైతే చూస్తావో, వాళ్ళంతా చైతన్య స్వరూపులే, నాకంటే అన్యంగా లేరు. కాబట్టి నువ్వు ఆత్మగా మేల్కొన్నప్పుడు, అప్పుడు ఆత్మగా కనుక నువ్వు మేల్కొంటే, అనాత్మగా శరీరంగా మేల్కొని, శరీరం మేల్కొంటానే కంటితో చూసి, కంటితో చూసిన శరీరంతో ప్రవర్తిస్తే మళ్ళీ నువ్వు ఆత్మగా కాదు అనాత్మగా మేల్కొన్నట్టు. కాబట్టి వేరువేరుగా దృష్టి ఉంటుంది నీకు, అజ్ఞానమైనటువంటి దృష్టి.
కాబట్టి నువ్వు ఆత్మగా మేల్కొంటే నీకు జ్ఞాన దృష్టి వచ్చింది. జ్ఞాన దృష్టితో చూస్తున్నావు. అనాత్మగా ఉన్న శరీర కళ్ళతో కాకుండా జ్ఞాన నేత్రంతో చూసి జ్ఞానంగా చూస్తున్నావు. కాబట్టి నువ్వు అప్పుడు ఆత్మగా మేల్కొంటే అనాత్మ అనేది నిన్ను వదిలేసింది. అప్పుడు నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావు. అనాత్మ భావాన్ని వదిలేసావు. కాబట్టి అదే డోంట్ వరీ, బీ హ్యాపీ, రియల్ హ్యాపీనెస్ లైస్ అని బాబా చెప్పాడు. ఇక్కడ మళ్ళా మెహర్ బాబా గారి వాక్యం తెచ్చాడు. మెహర్ బాబా గారు ఆయన ఇంగ్లీష్లో కూడా చెప్పారు. కాబట్టి ఆయన బోధనలు హిందీ, ఇంగ్లీష్లో కూడా రెండిట్లోనూ ఉన్నాయి. ఏం చెప్పాడంటే డోంట్ వరీ, బీ హ్యాపీ, రియల్ హ్యాపీనెస్ లైస్ అని బాబా చెప్పారు. ఎప్పుడు బాధ చెందకు, దుఃఖం చెందకు, ఎప్పుడు ఆనందంగానే ఉండు. ఆ ఆనందము నీలో ఉంటే అప్పుడు నువ్వు మళ్ళా ఇతర వాళ్ళలో ఆనందాన్ని నింపే కానీ వాళ్ళల్లో ఆనందాన్ని చూసే కానీ అన్నిటికీ నీకు సహాయంగా ఉంటుంది. అది రియల్ హ్యాపీనెస్ అనేది, నిజమైన ఆనందం అనేది నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే కలుగుతుంది. నామరూపాత్మకంగా ఉంటే భేదభావం, ద్వేషభావం, అన్య భావాలన్నీ కలుగుతాయి. అన్యంగా ఉన్నటువంటిగా తోస్తాయి. కాబట్టి అప్పుడు కలగదు. కాబట్టి బీ హ్యాపీ. అదే దాని మీద ఒక వేరేటువంటి గ్రంథం కూడా ఉంటుందనుకో, తెలుగులో అనువాదం కూడా చేయబడింది. ప్రపంచంలో, ఈ మొత్తం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథం అది. ఆంగ్లంలో ఉంది అది. దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. దాదాపు 18 ఏళ్ల క్రితం అనువాదం చేశారు. 18-20 ఏళ్ళు అయిండొచ్చు. అనువాదం చేశారు. డెల్ కార్నగీ అని ఆయన రాశాడు. ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు అని. నేను పూర్తి ఆందోళనలతో ఉన్నప్పుడు ఆ బుక్ నాకు జన్మదిన సందర్భంగా ఎవరో తెచ్చి బుక్ ఇచ్చారు నాకు బహుమానంగా. నీకు అని ఎక్కువ ఆందోళన చెందుతున్నావని తత్వంతో నేను దాన్ని చదివాను. దాంట్లో అనేక మంది ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉండి మళ్ళీ మార్పు చెందినటువంటి వాళ్ళ చరిత్ర అంతా అందులో ఉంది. ఆందోళన చెంది ఇంక నేను మరణించాలనే స్థితిలోకి పోయిన వాళ్ళు కూడా వాళ్ళ భావనలో మార్పు చెందుకొని మళ్ళీ నాకు ఎందుకు ఈ ఆందోళన, ఎందువల్ల వచ్చింది అనేటువంటిది చేశారు. అది మార్కెట్లో దొరికితే ఎవరైనా కూడా ఎప్పుడైనా కొనుక్కోండి. దాని బుక్ పేరు, తెలుగులో అనువాదం చేసిన బుక్ పేరు ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు. డెల్ కార్నెగీ అని ఆయన రాశాడు అది. సరే, ఇప్పుడు మళ్ళీ మామూలుగా దీంట్లోకి వస్తే నువ్వు అప్పుడు ఆ విధంగా ఆత్మగా మేల్కొంటే నువ్వు ఈ రకమైన భావనతో వస్తావు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇది ఇంకో సూత్రం. ఏం ఆందోళన చెందకు, బాధ చెందకు, ఆనందంగా ఉండు. అదే ఆనందాన్ని ఇతరులకు కూడా పంచు. ఆ పంచడం వల్ల వాళ్ళు ఆనందం చెంది వాళ్ళు కూడా నీలో ఉన్నటువంటి, నీకు వచ్చినటువంటి ఆత్మస్వరూపంగా నువ్వు ప్రవర్తించే తీరును బట్టి మార్పు చెందే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళను కూడా ఆనందంగా ఉంచుతావు నువ్వు. అది బాబా చెప్పింది. ఎవరు? మెహర్ బాబా గారు చెప్పినటువంటి వాక్యం ఇది. ఇప్పుడు అది అనుభవం. రాసుకోండి. డోంట్ వరీ, బీ హ్యాపీ. సూత్రం రాసుకోమని చెప్తున్నారు. అదే దాని తెలుగులో అర్థం రాసుకుంటే ఎప్పుడు ఆందోళన చెందకు, ఆనందంగా ఉండు. ఆనందంగా ఉన్నటువంటి తత్వంతో ఇతరులకు వ్యవహరించి మళ్ళీ వాళ్ళను కూడా ఆనందపరిచే ప్రయత్నం చేయి అనే వాక్యం రాసుకోమంటున్నారు. అది సహజ స్థితి అన్నమాట. సహజంగా ఉండేటువంటి అదే సహజ స్థితి. ఇప్పుడు నువ్వు స్త్రీగా ఎంత సహజంగా ఉన్నావో అప్పుడు ఆత్మగా అంత సహజమైనప్పుడు నీకు అన్యంగా ఎవరు లేరు. నేను స్త్రీ, నేను పురుషుడు, నేను బలవంతుడు, నేను ధనవంతుడు, ఇవన్నీ శరీరానికి ఆపాదించుకున్నటువంటి భావనలే. కాబట్టి నేను ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఎంత సహజమైనటువంటి స్థితిలో ఉంటానో ఆ సహజ స్థితి వచ్చేస్తుంది. శారీరకంగా, నామరూపాత్మకంగా భేద దృష్టితో ఉన్నప్పుడు ఏమేమి రావాలో కలతలన్నీ వస్తాయి అప్పుడు. కాబట్టి ఆత్మగా సహజమైపోయి ఉంటే, నేను ఆత్మస్వరూపంగా సహజమైపోయి ఉంటే నీకు అన్యంగానే ఎవరు లేరు కదా. అంతా జగత్తంతా ఉన్నది ఆత్మస్వరూపులే కదా. అప్పుడు ఆల్ విల్ బి వెల్ అంటే అందరూ కూడా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి అందరూ బాగా ఉన్నటువంటి స్థితిలోకి వస్తారు. అందుకనే వేదాంతం ఏమని చెప్పారంటే, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొని వేదాంతిగా మారినటువంటి అందరూ కనుక ఉంటే, అన్ని సమాజాల్లో కనుక ఉంటే, ఈ రకంగా దేశాలలో యుద్ధాలు ఇవన్నీ ప్రవర్తించే తీరు అన్నీ మారిపోతాయి.
దేశానికి నాయకత్వం వహించేవాడు కనుక ఈ పద్ధతిలో ఉండగలిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా సుభిక్షంగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా కాకుండా వాళ్ళ ప్రదేశము, భావము అంతా కూడా అన్ని రకాలైనటువంటి స్థూలంగా కనబడే దృశ్య భావంతో ఉంటారో వాళ్ళు రాలేరు దీంట్లోకి. కాబట్టి ఈ పేజీ ఇక్కడికి ముగిసిపోయింది. ముగిద్దాం, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. జై గురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారైతనికి భక్తితో మురియుచు మృక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. చరపురుషుండన రాదమ్మా చరపురుషుండనగాదమ్మా. చరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడను వరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైనయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణ గాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేహి ఎనుట కనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంట సొంటులకు దేకి దేకములు తెరవుని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడనగాదమ్మా బ్రహ్మాండ రూపుడనగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జ్ఞాని ఎనుట కనరాదమ్మా అజ్ఞాని ఎనుట కదిలేదమ్మా. జ్ఞానాజ్ఞానములోన నీవొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. యోగి ఎనుట కనరాదమ్మా మరి భోగి ఎనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. మేలు కీడులన రాదమ్మా ఏ మేలు కీడులది గాదమ్మా. కాలకూటమున కన్న మిక్కిలగు జాలమాంబ వెత క్షణములు బాపిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారైతనికి భక్తితో మురియుచు మృక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు.